హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. సో మనలో చాలామంది ఈపీఎఫ్ఓ డబ్బులు అయితే విత్డ్రా చేయాలి అనుకుంటారు. ఓకే, సో అది ఎట్లా విత్డ్రా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈపీఎఫ్ఓ అని గూగుల్లో టైప్ చేయండి. టైప్ చేశాక మీకు ఇలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని, మెంబర్ పాస్బుక్ అని, ఆ తర్వాత యూఏఎన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యూఏఎన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా పాపప్ వస్తది. డియర్ మెంబర్స్ బీ విజిలెంట్ రిగార్డింగ్ యువర్ అకౌంట్ అనేసి దీనిపైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఫర్గాట్ యువర్ యూఏఎన్ నెంబర్. ఇక్కడ మీకు ఒకవేళ యూఏఎన్ నెంబర్ ఆల్రెడీ తెలిసుంటే పాస్వర్డ్ తెలియకపోతే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ రైట్ సైడ్‌లో ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నో యువర్ యూఏఎన్ అని క్లిక్ చేయండి. ఒకటి యాక్టివేట్ యూఏఎన్. ఆల్రెడీ మనకి యాక్టివేట్‌లో ఉంటేనే కదా మనం దాన్ని తెలుసుకోగలుగుతాము. సో ఫస్ట్ నో యువర్ యూఏఎన్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. ఓకే, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మీరు యూఏఎన్, ఇది నార్మల్‌గా ఎంప్లాయీస్‌కి అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక సెలెక్ట్ ఐడీ ప్రూఫ్, ఏది అయినా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆధార్ కార్డ్ ఇస్తారా, మెంబర్ ఐడీ కార్డ్ ఇస్తారా, పాన్ కార్డ్ ఇస్తారా అనేది మీ ఇష్టము. ఆధార్ కార్డ్ అని ఇచ్చిన తర్వాత ఆ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఎంటర్ ద క్యాప్చా అని క్లిక్ చేస్తే సెండ్ ఓటీపీ అండ్ వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్, ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు వెరిఫై చేస్తే మీకు మీ యూఏఎన్ నెంబర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకే, దాన్ని స్క్రీన్‌షాటే గానివ్వండి, లేకపోతే ఎక్కడైనా రాసుకోవడమో గానివ్వండి, మీరు మీ ఎన్ని విధాలుగా మీకు పాసిబుల్ అవుతే అట్లా సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇది మీ యూఏఎన్ నెంబర్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు యూఏఎన్ నెంబర్ తెలుసు, కానీ నాకు పాస్వర్డ్ తెలీదు అన్నప్పుడు నేను ఇందాక చూయించాను కదా, మళ్ళీ యూఏఎన్ దగ్గరికి క్లిక్ చేసి మీరు కొంచెం ఇట్లా స్క్రోల్ చేస్తే నో యువర్ యాక్టివేట్ యూఏఎన్ నెంబర్ ఇట్లా ఉంది కదా, ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దానిపైన క్లిక్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. ఓకే, బట్ దానికంటే ముందు ఫస్ట్ మీరు మీ యూఏఎన్ నెంబర్‌ని అక్కడ పైన ఎంటర్ చేస్తేనే మీకొస్తది. దానికి ప్రాసెస్ ఏంటి అంటే యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ నేమ్ ఇక్కడ మీకు పాన్ కార్డ్‌లో, ఆధార్ కార్డ్‌లో ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయండి. లేకపోతే రాదు. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఐ కన్సర్న్ మై అని ఉంది కదా చెక్ బాక్స్, దానిపైన క్లిక్ చేసి ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేసి గెట్ ఆథరైజేషన్ పిన్ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేస్తే మీరు ఒక పాస్వర్డ్‌ని సెట్ చేసుకొని మార్చుకోవచ్చు. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో పీఎఫ్ డబ్బులు ఎట్లా విత్‌డ్రా చేయాలి అనేది చెప్తాను. అంతకంటే ముందు మీరు దీంట్లో ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వన్స్ మీరు లాగిన్ అయిపోయాక మీ పాస్‌బుక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవచ్చు. అసలు అమౌంట్ ఎంత పడుతున్నాయి, ఎంత కట్ అయితున్నాయి, అంటే వాటికి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తది ఏంటి అనేది మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ మీ యూఏఎన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్నా కూడా, పాస్‌బుక్ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.